కష్టం వస్తే కుంగిపోవడం కాదు, ఆ కష్టం నుంచే నలుగురికి సాయం చేసేలా అడుగులు వేసింది ఆ యువతి. తల్లిని క్యాన్సర్ మహమ్మారి బలి తీసుకుంటే ఆ చేదు అనుభవం నుంచే ఓ ఆశయం పుట్టుకొచ్చింది. రసాయనాలతో కూడిన సౌందర్య ఉత్పత్తుల వల్ల వచ్చే అనర్థాలను అరికట్టేందుకు 12,000 రూపాయలతో ఆర్గానిక్ కాస్మెటిక్ తయారీ మొదలుపెట్టింది. 4 ఏళ్ల క్రితం సాయిల్ అండ్ సోల్ అనే సంస్థను స్థాపించి నేడు దాన్ని 85 లక్షల టర్నోవర్కి చేర్చింది. ఇంతకీ ఆమె ప్రయాణం ఎలా మొదలైంది, ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది, భవిష్యత్ లక్ష్యాలేంటి? యువ ఆంట్రప్రెన్యూర్ అశ్విని మాటల్లోనే విందాం. కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోలేదు. ఆ బాధని ఒక ఆశయంగా మార్చుకుంది. క్యాన్సర్తో తల్లిని కోల్పోయినా ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని సాయిల్ అండ్ సోల్ అనే ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి శ్రీకారం చుట్టింది. కేవలం 12,000 రూపాయలతో మొదలుపెట్టి నేడు లక్షల్లో టర్నోవర్ సాధిస్తున్న యువ పారిశ్రామికవేత్త బి శెట్టి అశ్విని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె సక్సెస్ జర్నీ ఆ మాటల్లోనే విందాం. కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఏం చదువుకున్నారు? నా పేరు బి శెట్టి అశ్విని. మాది వచ్చేసి వైజాగ్ దగ్గర ఎల్మంచిలి అనే ఊరు, ఆంధ్రప్రదేశ్లో. మా ఫాదర్ వచ్చేసి ఆయుర్వేదిక్ డిస్పెన్సర్లో ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. అండ్ మా సిస్టర్ వచ్చేసి ఆయుర్వేదిక్ డాక్టర్. బ్రదర్స్ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారనమాట, మెడికల్ బ్యాక్గ్రౌండ్లోనే. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గర మా డాడీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడం ఎక్కువ జరుగుతూ ఉండే. చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరిగాను నేను. సో నాకు వాటి మీద హర్బ్స్ అనే కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ అనేది చాలా బాగా పెరిగింది. ఇంకా మా అక్క ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో నాకు దీని మీద ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడింది వాళ్ళ యొక్క స్టడీస్ వల్ల. నేను కూడా అదే మెడికల్ బ్యాక్గ్రౌండ్లో సెటిల్ అవ్వాలి అన్న థాట్తో నేను మా ఫాదర్ నన్ను ఫిజియోథెరపీ జాయిన్ చేయించారు. బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో నేను ఫినిష్ చేశాను. సాయిల్ అండ్ సోల్ ప్రయాణం ఎలా మొదలైంది? ఈ ఆర్గానిక్ కాస్మెటిక్స్ వైపు ఎందుకు రావాలనుకున్నారు మేడం? సో మా మదర్ కూడా ఇలాంటి కండిషన్ ద్వారా ఎక్స్పైర్ అయ్యారు క్యాన్సర్తో. ఆ క్యాన్సర్కి కాజెస్ ఏంటి అనేది రీసెర్చ్ చేసే టైంలో నాకు రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఉమెన్స్ చాలా మంది కాస్మెటిక్స్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల లాడ్ ఆఫ్ కెమికల్స్ అనేది వాళ్ళ స్కిన్ త్రూ లోపలికి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ ద్వారా మనం కన్జ్యూమ్ చేసే కెమికల్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని తెలుసుకున్నా. సో ఇంకా ఆబ్వియస్లీ చాలా రీజన్స్ ఉంటాయి, బట్ నా వల్ల చేయనంత గలిగా నేను ఈ రీజన్ని పిక్ చేసుకున్నాను అనమాట. సో అట్లీస్ట్ ఈ యొక్క ఇండస్ట్రీలో నేను ఏదైనా చేంజ్ తీసుకురావాలి అనేది నా థాట్. 12,000 రూపాయల నుంచి మొదలు పెట్టారు. సో ప్రస్తుతం ఇప్పుడు 85 లక్షల వరకు మీ టర్నోవర్ ఉంది. అప్పుడు మొదలు పెట్టిన నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం ఎలా సాగింది? మీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? ఇనిషియల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఫిజియోథెరపీ చేస్తూనే ఈ బిజినెస్ కూడా కంటిన్యూ చేసుకున్నా, అమౌంట్ రొటేషన్ ఉండడం కోసం. బట్ స్లోగా బిజినెస్ అనేది గ్రో అవుతూ వచ్చింది. కస్టమర్స్ అనేది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. సో అలానే ఇనిషియల్లో 12,000తో స్టార్ట్ అయిన ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను మళ్ళీ అందులో వచ్చిన అమౌంట్ని రొటేట్ చేయడం అలా ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి వెళ్ళి కాంటాక్ట్ అయ్యేదాన్ని. సో వాళ్ళకి మన ప్రొడక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఇంకా B2Bలో కూడా హోల్సేల్ లెవెల్లో కూడా మార్కెటింగ్ చేయాలన్న థాట్ ఉండే. ఓవరాల్ ఆ జర్నీ మొత్తం నాట్ ఎన్ ఈజీ థింగ్, ఫైండింగ్ క్లయింట్స్ అండ్ B2B అండ్ హోల్సేల్ రీటైల్ ఇవన్నీ చూసుకొని అంత ఈజీగా జరగలేదు. బట్ మోర్ దాన్ వాటికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ త్రూ అవుట్ 4 years నా ఎక్స్పీరియన్స్లో నా ప్రొడక్ట్స్ని నా ప్రొడక్ట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉండాలి అన్నట్టు నాకు నేనే డైలీ దానికి ఛాలెంజెస్ పెట్టుకుంటూ వాటి మీదే చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకున్నాను. సో అలా చేయడం వల్ల టుడే వీ హ్యావ్ ద ఫైనెస్ట్ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ మెనీ పీపుల్ హ్యాడ్ ట్రస్టెడ్ అస్. మీ సంస్థ ఎన్ని రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది? ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్కి మీ ప్రొడక్ట్స్కి మధ్య తేడా ఏంటి మ్యామ్? సో యాక్చువల్లీ మేము ఇనిషియల్లీ జర్నీ అనేది జస్ట్ ఏ సింగిల్ సోప్తో స్టార్ట్ అయింది. నౌ వీఆర్ కరెంట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మోర్ దాన్ 65 ప్రొడక్ట్స్ యాక్చువల్లీ. ఆ 65 ప్రొడక్ట్స్ రేంజ్లో కూడా వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఫార్ములాస్ అండ్ యూజ్ లాడ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, నాట్ జస్ట్ అనదర్ ప్రొడక్ట్ ఎయిదర్ స్కిన్ కేర్లో కానీ హెయిర్ కేర్లో కానీ ఆల్రెడీ ఉన్న ప్రొడక్టే కాకుండా దానికి మించి ఆలోచించి మెయిన్ పిన్ పాయింట్ని అడ్రస్ చేసేలాంటి ప్రొడక్ట్స్ని మేము తయారు చేస్తాము. మన ప్రొడక్ట్స్ ఇటు ఆర్గానిక్గా ఉంటూనే ఎట్ ద ఎండ్ హైయెస్ట్ ఫంక్షనింగ్ అనేది డెలివరీ చేయాలి అన్నది థాట్. సో అలానే మేము ప్రొడక్ట్స్ మీద ఎక్కువ R&D చేసి హై ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి డెవలప్ చేసాము. ప్రొడక్ట్స్ మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కేవలం మీ ఫ్రెండ్స్కి మాత్రం ఇచ్చారు. ఇప్పుడు 12 కంపెనీలకు బల్క్గా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు 85 లక్షల టర్నోవర్ సాధించారు. ఈ స్థాయికి చేరుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫిజియోథెరపీకి దీనికి
బిజినెస్కి ఎక్కడ కంపారిజన్ అనేది లేదు. సో ఇనిషియల్లో లైక్ కొంచెం టఫ్ ఉండే కండిషన్. జనాలు లైక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న థాట్ కూడా ఉండే. బట్ ఇనిషియల్ ఆ డౌట్ కంటే కూడా లైక్ నాకు ఇది చేయాలి అన్న ఒక స్ట్రాంగ్ డెడికేషన్ ఎక్కువ ఉండేది. అండ్ ఇటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుండే. అందరిలానే లైక్ పెళ్లి చేసి పంపించేయాలి అన్నట్టు కాకుండా లైక్ షీ నీడ్స్ టు బీ ఇండివిజువల్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అన్న థాట్తో లైక్ దే ఎంకరేజ్డ్ మీ లాట్. సో నాకు మేబీ ఆ హోప్, ఆ ట్రస్ట్ ఎంకరేజ్తోనే లైక్ నేను నా జర్నీ అనేది ఎక్కడ విత్డ్రా చేయకుండా నేను కంటిన్యూ అయ్యా. ఎలాంటి ఫీడ్బ్యాక్స్ అయినా వాటిని నేను తీసుకొని నేను మళ్ళీ వాటిని రెక్టిఫై చేసుకొని డే టు డే లైక్ ఇంకా మొత్తం నా ఈ కంప్లీట్ ఇయర్స్ అన్ని దీనికే నేను డెవలప్ చేసుకున్నా. మొత్తం నా లైఫ్ చూస్తే లైక్ ఈ 4 years మొత్తం మేజర్ పార్ట్ ఇదే ఉంటుంది. ఫార్ములేషన్స్ డెవలప్మెంట్ కానీ, సేల్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ టోటల్ మై సెల్ఫ్ ఇన్ ఇట్. వ్యాపారంలో ఎవరైనా సరే లాభాలు వస్తే ఇంకా ఎదగాలనుకుంటారు. మీరు మాత్రం మీకు వచ్చిన లాభాల్లో 9% క్యాన్సర్ పేషెంట్లకు కానీ అలాగే అన్నదానానికి కానీ ఖర్చు చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? మా మదర్ ఎలా అయితే నేను ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండాలి అనుకునేదో అలానే మా ఫాదర్ కూడా, మా మదర్ డాడీ ఇద్దరు ఎక్కువ మనం ఒక్కరే ఎదగడం కాదు, లైక్ వీలైనంత మందికి మనం హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చెప్తా ఉండేవారు. నా బర్త్డే కానీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా మాకు వీలైనంత హెల్ప్ అనేది ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం. సో అదొక హ్యాబిట్ అండ్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఫుల్ఫిల్మెంట్గా అనిపించేది. సో వన్స్ నేను ఎప్పుడైతే అమౌంట్ అనేది ఎర్న్ చేస్తానో అది కంటిన్యూ చేయాలన్న థాట్ ఇంకా ఎక్కువ ఉండే నాకు. సో నేను ఎప్పుడైతే గ్రో అవ్వడం స్టార్ట్ చేశానో లైక్ ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను ఆన్ ద నేమ్ ఆఫ్ మై మదర్. సో ఐ కీప్ ఆన్ కంటిన్యూ డొనేటింగ్స్ అండ్ ఆల్సో క్యాన్సర్ పేషెంట్స్కి కూడా. అండ్ మా మదర్ పేరు మీద ఆశ్రమం కూడా స్టార్ట్ చేయాలని ఉండే. దానికి గ్రౌండ్ వర్క్ అనేది చేస్తున్నా. మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి మేడం? ప్రజెంట్ ఇప్పటికీ ఎన్ని B2B కంపెనీస్కి చేస్తున్నాం. అది ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వీలైనంత మ్యాక్సిమం పీపుల్కి మన ప్రొడక్ట్స్ కోసం అవేర్నెస్ అనేది తెలియజేయాలి. ఎడ్యుకేట్ ద పీపుల్ టు మేక్ దెమ్ ఆర్గానిక్ చాయిస్. యాక్చువల్లీ దాట్స్ మై మెయిన్ మోటో. చివరగా ఏదైనా సాధించాలనే యువతకు, ముఖ్యంగా మహిళా ఎంటర్ప్రినర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? యాక్చువల్లీ లైక్ ఉమెన్స్కి బయటకు వచ్చి బిజినెస్ చేయాలన్నా ఆర్ ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే లైక్ చాలా చాలా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. బయటకు ఉన్నంత ఈజీగా ఉండదు వాళ్ళ లైఫ్. బట్ అవన్నీ పక్కన పెట్టి మనం ముందుగానే రావాలి డెఫినెట్లీ. ఎందుకంటే లైక్ ఇద్దరికి మెన్స్ అండ్ ఉమెన్స్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఇంపార్టెంటే. బట్ నా దృష్టిలో లైక్ ఉమెన్కి బేసిక్గా ఉండాల్సిన క్వాలిటీ అయితే నేను ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నట్టే చెప్తాను. ఎలాంటి సిచ్యువేషన్స్లో తను డీల్ చేసుకున్నా లైక్ మనం ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడం కోసం మనం ఎప్పుడు ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ. ఇది అశ్విని గారు చెప్తున్నది. కేవలం డబ్బు మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా నా కర్తవ్యం అని ఆమె చెప్తున్నారు. ఆమెకు వచ్చే లాభాల్లో 9% క్యాన్సర్ పేషెంట్లకు అలాగే అన్నదానానికి ఖర్చు చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. భవిష్యత్తులో వాళ్ళ తల్లిగారి పేరు మీద ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసి మరింత మందికి సహాయం చేస్తానని ఆమె చెప్తున్నారు. అలాగే ఎవరైతే మహిళలు ఉంటారో బిజినెస్లో రాణించాలని ఆమె అయితే సందేశం ఇస్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్.